నడుచుకుంటూ ముందుకు వస్తే ఇంకా ఈడికేంచి దోమల పెంట వచ్చింది. ఈడికేంచి ఇంకా శ్రీశైలం 25-27 కిలోమీటర్ల నాడమట్లు ఉన్నది. ఈడ లోపలికి వచ్చేసరికి భాగ్యనగర్ శివసంతోళ్ళు వచ్చిపోయే భక్తులందరికీ ఇట్లా భోజనాలు పెడుతున్నారు. స్వాములందరికీ అన్నదానం చేస్తున్నారు. శివభక్తులందరికీ అన్నదానము వచ్చినట్టుగా ఇక్కడ మంచిగా భోజనాలు చేస్తున్నారు స్వాములందరూ. పాపం బాగానే దూరంకేంచి వచ్చినట్టున్నారు. ఏడికేంచి వచ్చిండ్రు స్వామి? ఓ చిన్న దూరంగా నడుగుండి అవతల బంధుకు భోజనం పెడుతున్నారంట. సుత్తం పండి యువతల బంధుకు వస్తే ఇప్పటిదాకా ఎవరికైతే భోజనాలు అందరు పెట్టిండ్రో భాగ్యనగర్ శివదీక్ష సేవ సంతోళ్ళు అని ఇగో వీళ్ళంతా భోజనాలు వండి పెట్టిండ్రు. స్వామి నమస్తే, పేరేంది? నా పేరు కీర్తి జ్ఞానేశ్వర్. కీర్తి జ్ఞానేశ్వర్. ఎక్కడోళ్ళు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామా. హైదరాబాద్ లేడా? సైదాబాద్. హైదరాబాద్ కాదు. ఎంతమంది మొత్తం వెళ్ళిండ్రు వాడికేసి? మొత్తం మేము 20 మంది టీం వెళ్ళినామమ్మా. అయితే ఇక్కడ వచ్చే శివస్వాములు అందరికీ మేము ప్రతి సంవత్సరం ఇట్లనే సేవా కార్యక్రమం అనేది ఉంటుంది మాది. మేము కరెక్ట్ వారం రోజులు ఉంటామమ్మా. 7 రోజులు సేవా కార్యక్రమం చేస్తాం. అందులో సేవలో మేము వచ్చే శివస్వాములు ఎక్కడికెక్కడో నడుచుకుంటూ వస్తారు. వాళ్ళకి పాదాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తాం అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము వచ్చే శివస్వాములు అలసిపోయిన సాములకు ఎక్కడ పోకుండా ఇక్కడనే మేము ఒక విశ్రాంతి గది కూడా ఇస్తాము. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాం అనమాట. ఈ ప్రతి సంవత్సరము దోమల పెంటలు ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పోతే ఇంకోటి మేము మంచి అన్నదాన కార్యక్రమం బాగా నిర్వహిస్తాం అనమాట.